ధర్మమునకు బాధ్యసేయు ధర్మమునైన ధర్మముగా మధ్య తెలపను ధర్మము సర్వమునకు హితంబుగా వలె ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మానైనా ధర్మమని మనస్సులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేది కానీ ఉండాలి. ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి నాశ్రితి నేటి యదముడైనను విడువడనినను నేనెట్లా విడుతుదీని నాశ్రిత త్యాగమిది ధర్మమగునే చెప్పుమా. ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షింపమని వచ్చిన ఆశ్రితుడని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా మనసులో తలుచుకోరు. ధర్మం అన్నింటికి మేలు కలిగించేది కానీ ఉండాలి. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మమునైన ధర్మము మధ్య గలపరు ధర్మమునకు సర్వమునకు హితము వలయను. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసి ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి. ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రితుని ఎట్టి యదముడైన విడువనని నన్ను నేనెట్లా విడుతా దీన్ని ఇది నాశ్రిత త్యాగమని ధర్మమగునే చెప్పుమా. ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నిజుడైనా రక్షింపమని వచ్చి నాశ్రితుణ్ణి విడిచిపెట్టాడు. నేనెట్లా విడిచిపెడతాను? నాశ్రితులను విడిచిపెట్టడం ఎటువంటి ధర్మం అవుతుంది? ధర్మమునకు బాధ్యసేయు ధర్మమునైన ధర్మముగా తెలపరు ధర్మము సర్వమునకు హితముగా వలె ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగా ఉండాలి. ప్రాణభయంలో వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించే నాశ్రితునట్టి యదముడైన విడువడని నేనెట్లా విడుతుదీని నాశ్రిత త్యాగమిదే ధర్మమగునే చెప్పుమా. ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించింది. ఎటువంటి నీచుడైనా రక్షింపమని వచ్చిన ఆశ్రితుని విడిచిపెట్టాడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుంది? నువ్వే చెప్పు.